హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం చిర్రాకు పప్పు చేసుకుంటున్నాం. కుక్కర్లో కందిపప్పు నానేసుకోవాలి ఒక 10 నిమిషాలు. కొన్ని వాటర్ వేసుకోవాలి. ఒక 12 ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక 2 చిన్న టమోటా, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, చిటికెడు పసుపు వేసుకోవాలి. చిర్రాకు వాటర్లో శుభ్రం చేసుకోవాలి. కుక్కర్లో వేసుకోవాలి. ఒక 5 విజిల్ రావాలి. పప్పులో వాటర్ అన్నీ పక్కకు తీసుకోవాలి. ఆ వాటర్ మనం పప్పులో వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా ఎనుపుకోవాలి మెత్తంగా అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు కరిగేలాగా మళ్ళీ కలుపుకోవాలి. మనం ముందుగా వాటర్ తీసుకున్నాం కదా, పప్పులో వాటర్ అవి పోసుకోవాలి. మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని పప్పు ఇంకో ప్యాన్లోకి వేసుకోవాలి. పోపు వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. టీ స్పూన్ మినపప్పు, టీ స్పూన్ పచ్చెనగపప్పు వేసుకోవాలి. 2 ఎండుమిర్చి వేసుకోవాలి. తెల్లగడ్డలు కచ్చా దంచి వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక ఆనియన్ వేసుకోవాలి పెద్దది. బ్రౌన్ కలర్ వచ్చేలా కలుపుకొని తర్వాత ఇప్పుడు పప్పు వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మనం చల్ల వాటర్ వేసాం కాబట్టి పప్పు బాగా మరగాలి. మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకొని కలుపుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫాలో అవ్వచ్చు కదా. చిర్రాకు పప్పు రెడీ అయిపోయింది. సూపర్.